ఏదున్నా ఫ్యాక్టరీలో మాట్లాడి అట్నుంచటే పంపించేస్తాను తప్ప ఇంటిదాకా ఎవరైనా రావటం చాలా రేర్. మాట్లాడు, పర్లేదు. పర్లేదండి. అంటే 9 అయింది కదా, తిన్నానా లేదా అని అమ్మ ఫోన్. పద్మమ్మ సేమ్ తిన్నానా లేదా అని. ఇంట్లో నేను ఒక్కనే మగ పిల్లాడిని, అందుకే చిన్నప్పటి నుంచి వాళ్ళకన్నీ నేనే. ఒకసారి రమ్మని చెప్పు మీ ఇంట్లో వాళ్ళని. పర్లేదండి. పర్లేదేంటి, రమ్మను. వాళ్ళు ఫ్యాక్టరీ చూసినట్టు ఉంటుంది, నేను ఒకసారి వాళ్ళని కలిసినట్టు కూడా ఉంటుంది. ఏమద్యా? అవునమ్మా, రామని చెప్పండి. సరే అండి. అవన్నీ నేను చూసుకుంటాను లేరా ప్రేమ్. నిన్ను నువ్వు అద్దంలో మాత్రం చూసుకోకరే. చిరు, ఎలా ఉన్నావురా? బాగుందమ్మా. నువ్వు లేకుండా ఇంట్లో ఏం తోచట్లేదు. తింటున్నావా? ఇక్కడంతా బానే ఉందిగా. ఎక్కడ ఉంటున్నావు? అన్నీ ఇప్పుడే చెప్పాలా, తర్వాత చెప్పచ్చా? సరే మాట్లాడుకుందాం. బకుల గారు నమస్తే. నమస్తే. లక్ష్మమ్మ, పద్మమ్మ, శారదమ్మ, శాంతమ్మ, గౌరమ్మ. అందరూ అమ్మలు. సరే, ఇంతకీ అసలు అమ్మెవరో? కడుపులో 9 నెలలు మోసాను కాబట్టి సీనియర్ అనే తప్ప వాడి విషయంలో అందరూ ఈక్వలే. ఆద్య ఎక్కడ? అంటే పద్మమ్మ అందరినీ బాగా కలిపేసుకుంటుంది అనమాట. కీర్తన పెళ్లి జరిగింది కదండి, అక్కడ కలిశారనమాట. అంతే కదా? ఇంట్లో ఉంది. హలో ఆంటీ. నమస్తే. ఆడపిల్ల ఇలా ఉంటే తన ఎంత అందంగా ఉందో అద్దంలోకి చూసి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. తనని చూసే వాళ్ళ కళ్ళలోకి చూస్తే చాలు నా దిష్టే తగిలేలా ఉంది. ఆద్య, నీకోసం పనీర్ జిలేబీ డబ్బా ఇవ్వకపోయినా పర్లేదు, మొత్తం తినేసాయి. ఏంటి ఆద్య, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? ఆంటీ చిరు వాళ్ళందరితో బాగానే క్లోజ్ అయ్యారు కదా ఆద్య. అదే ప్రాబ్లం ప్రవళిక. అనుమానం ఉండి అబద్ధమని తెలిస్తే కోపంతో పోతుంది, కానీ ఇంత నమ్మాక నిజం కాదంటే తట్టుకోలేదు. అండ్ దాట్ టూ, ఇదంతా తెలిసి నేను సైలెంట్గా ఉన్నానని మా అమ్మకు తెలిస్తే ఎవరున్నా లేకపోయినా నా లైఫ్లో అమ్మ ఉండాలి. ఎవరి ద్వారానో ఈ విషయం ఆంటీకి తెలిసే కంటే నీ అందరూ నువ్వే వెళ్ళి చెప్పడం కరెక్ట్ ఆద్య. ఆ గొలుసు కొనడానికి మా లక్ష్మి 4 షాపులు తిరిగింది. ఫ్యాక్టరీ వర్కర్స్ లా కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ లా చూసుకుంటున్నారు. ఇక్కడ పనిచేసే వాళ్ళ పిల్లల చదువులు, వాళ్ళు మంచిళ్లే కాక ఇప్పుడు వాళ్ళందరికీ ఇళ్ళు ఉన్నోళ్ళందరికీ ఇలా ఇవ్వాలన్న ఆలోచన ఉండాలని లేదు కదా భయ్యా. చాలా థ్యాంక్స్ మేడం, మాకెంతో చేస్తున్నారు. మా మేడం చాలా గ్రేట్ భయ్యా. సరే సరే. ప్రేమ్, ఫుడ్ ఐటమ్స్ లో ఏం బాగున్నాయి రా? అన్నిటికంటే నువ్వు రా అన్నది బాగుందిరా. కూర్చోండి ఆంటీ. ఏంటి అందరూ చాలా సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు, నీ గురించే. ఫ్రిడ్జ్లో పెరుగు ప్యాకెట్ పెట్టడం మర్చిపోతేనే మేమందరం కలిసి 10 నిమిషాలు మాట్లాడతాము దాని గురించి. అలాంటిది నువ్వొక్కదానివే ఫ్యాక్టరీ, ఇల్లు, బిజినెస్ ఇదంతా ఎలా సాధ్యపడిందా అని. ఓ అదా, ఆద్య వల్లే. లైఫ్లో ఇంకో హోప్ లేదు, అంతా అయిపోయిందనుకున్నాను. అప్పుడు ఆద్యకి 8 ఏళ్ళు. ఒకరోజు నా దగ్గరికి వచ్చి, అమ్మా నేనేమైనా తప్పు చేశానా అంది. నువ్వు తప్పు చేయడం ఏంటి అంటే ఏమందో తెలుసా? నేనే నీ ప్రపంచం అంటావు కదమ్మా, నువ్వెలా ఉన్నా అది నా వల్లే కదా. నువ్విలా ఉన్నావంటే నేనేదైనా తప్పు చేసుంటే చెప్పు, ఇంకెప్పుడు చెయ్యను అంది. ఆ క్షణం అనిపించింది ఇంకెప్పుడు తన నా దగ్గరకొచ్చి అలా అడిగేలా నేనెప్పుడు ఉండకూడదని. అందరిలా నా కూతురు కాదన్న నమ్మకమే నా బలం.
మీ బలం మీ చిరు, మీ పెంపకం తన ప్రవర్తనలో కనిపిస్తుంది. చాలా బాగా పెంచారు మీ చిరుని. చిరు, ఇంతమంది ఆడవాళ్ల మధ్య పెరగడం నీ అదృష్టం. ఆస్తులు అంతస్తులు ఎవరైనా ఎలాగైనా సంపాదిస్తారు, కానీ ఓ ఆడదాని దగ్గర నమ్మకం సంపాదించాలంటే క్యారెక్టర్ ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఏ కారణం చేత నీ వల్ల వాళ్ళకి ఏమచ్చ రానివ్వకు. బయలుదేరిపోవడం ఏంటక్క? ఒక్కసారి ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందా. అది కాదక్క. గౌరీ, హాయ్ భయ్యా. నమస్తే అండి. మీరందరూ ఇక్కడుంటే ఆవిడేంటి మేడం గారు ఇంటివైపు వెళ్తుంది? ఎవరు? మన పద్మం గారు. వకులా, ఈ నవ్వు మీ ముఖం మీద ఎప్పుడు అలాగే ఉంటుందా? మొదట్లో నేను అందరిలాగే ఉండేదాన్ని వకులా. మన కడుపులో ఒకరు పుడితే గాని ఆడదాని జీవితం పరిపూర్ణత చెందదు కదా. పిల్లలు లేరు అనే మాట చెవిలో పడి పడి నెమ్మదిగా నవ్వు అనేదే పోయింది. పోయేదాకా ఇక అంతే అనుకున్నాను. మా చిరంజీవి పుట్టగానే అలాగే తీసుకొచ్చి మొట్టమొదటిగా నా చేతుల్లో పెట్టారు. ఆ క్షణం ఎక్కడి నుంచి వచ్చిందో ఆ నవ్వు అలాగే ఉండిపోయింది. ఈ నవ్వు నాది కాదు, వాడిది. నీకు మొక్కలంటే బాగా ఇష్టమా వకులా? ఈ మొక్కల విషయంలో మాత్రమే ప్రపంచం ఆడా మగానే తేడా చూడదు. మా చిరు కూడా మొక్కలంటే బాగా ఇష్టం. ఇంట్లో ఎటు చూసినా ఉంటాయి. అన్నీ వాడి తెచ్చినవే. మా ఇంటికొచ్చి చూడాలి, ఎప్పుడు సందడే. నవ్వు లేకుండా నిమిషం ఉండదు. నువ్వు కనుక మా ఇంటికి వస్తే ఫ్యాక్టరీ వద్దు ఏమీ వద్దని అక్కడే ఉండిపోతావు. వీలు చూసుకుని ఒకసారి వస్తాం. ఒక్కసారి ఏంటి వకులా? నువ్వు అనాలే కాని ఆద్య ఇల్లు నీ ఇల్లు కాదా ఏంటి? మా చిరుకి ఆద్య అంటే ప్రాణం. ఆద్యకి కూడా మా చిరు అంటే చాలా ఇష్టం. కానీ నీ గురించి ఆలోచించే మా చిరుకి ఆద్య దూరం అయింది. అందుకే అందరం కలిసి చిరుని ఇక్కడికి పంపాము. విన్నావుగా వకులా? వాడు వచ్చినప్పుడే చెప్పాను, వద్దు ఏదో తేడాగా ఉంది అని. నా కళ్ళకు అందరూ అలాగే కనపడతారన్నావు. ఇప్పుడు చూడు, నా కళ్ళకు కనిపించిందే నిజమైందిగా. సరిత గారు, మాట్లాడకు. మీరు ఆడాళ్లేగా. సాటి ఆడదాన్ని మోసం చేయడానికి మనసెలా ఒప్పింది? అసలు నిన్ను తన్నాలే పట్టుకుని. అమ్మా, నువ్వు నోర్మే. ఏంటి అద్యా ఇది? వాళ్ళంటే ముక్కు మొహం తెలియని వాళ్ళు. మీ అమ్మ గురించి పూర్తిగా తెలిసిందానివి నువ్వే ఇలా చేస్తే ఎలా? తనకున్న ఒకే ఒక్క నమ్మకం నువ్వు అందరిలాగానే అనిపించావు కదా. అయినా మిమ్మల్ని అనాలి. ఏం పెంపకమో ఏమో. పెంపకం గురించి ఎందుకండి? ఏ అంత రోషం పొడుచుకొచ్చింది? చేసే ముందుండాలి. ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఇంకా మాట్లాడుతున్నాను, సంతోషించండి. అక్క, ఇదంతా మనకు అవసరం. పద వెళ్దాం. ఇంకా నుంచున్నారే, పదండి. సిగ్గుండాలి. అమ్మా ఆగమ్మా, ఏ ఏ ఆగు. నువ్వు అరిచి గోల చేసేంత ఘోరం ఏం జరిగిపోలేదు ఇక్కడ. ప్రేమించిన అమ్మాయి కోసం వచ్చాడు, అంతేగాని ఎవరినైనా మోసం చేశాడా? ఎవరితోనైనా తప్పుగా ప్రవర్తించాడా? తప్పుగా చూపైనా చూశాడా? వాడికిడికి రావడం వల్ల ఎవరికైనా మంచి జరుగుంటుంది తప్ప నష్టం ఏం జరగలేదు. బకులా, పిల్లలిద్దరూ మన ఇష్టాలకు గౌరవం ఇచ్చి మన సంతోషం గురించి ఆలోచిస్తున్నారు. ఒక్కసారి వాళ్ళ ఇష్టం గురించే ఆలోచించడంలో తప్పే ఉంది. ఎవరి వల్ల
వాడి ఇబ్బంది పడితేనే చూడలేను. అలాంటిది వాడు బాధకి ఏమీ కారణం ఉండే నా ప్రాణం తట్టుకోలేదు. ఒకలా వయసులో చిన్నదానివైనా చేతిలో జోడించి నీకు నమస్కారం. ఏమైంది ఆద్య? ఏమైందమ్మా? నేనే నీ ప్రపంచం అంటావు కదా, నువ్వెలా ఉన్నా దానికి నేనేగా కారణమవుతాను. మరి నువ్విలా ఉన్నావంటే నాకు తెలియకుండా నేనేదైనా తప్పు చేసి ఉండాలి, లేదా నీ ప్రపంచమైనా మారుండాలి. నా ప్రపంచము మారలేదు, నువ్వే తప్పు చేయలేదు. నీ తర్వాతే నాకు ఏదైనమ్మా. తన ఫ్యామిలీని తీసుకెళ్ళిపోమని చెప్పడానికి చిరుని కలిశాను. మా అమ్మ గురించి నీకు తెలియదని నువ్వు అంటుంటే ఏ ఉందిలే ఆవిడకి నేను దగ్గరైతే సరిపోతుంది అనుకున్నా. కానీ ఆవిడ నాకు దగ్గరేక తెలిసింది నువ్వే కరెక్ట్ అని. ఒకవేళ ఈ అమ్మ నీ విషయంలో తీసుకురా నిర్ణయం ఏదన్నా తీసుకుంటే ఆ గిల్ట్ని నేను తట్టుకోలేను. అందుకే ఎలా వచ్చాను అలాగే వెళ్ళిపోతాను. ప్రతి మగాడి విషయంలో సమస్య వేరు, పరిష్కారం వేరు. కానీ ఆడదాని విషయంలో సమస్యను అర్థం చేసుకుంటే చాలు, అదే పరిష్కారం. I'll miss you. ఎవరన్నా ప్రేమించిన అమ్మాయితో ఐ లవ్ యూ చెప్తారు, కానీ కనీసం ఐ లవ్ యూ కూడా చెప్పకుండా మిస్ యూ చెప్పిన వాడిని నేను ఒక్కడే ఉంటానేమో. ఇప్పటిదాకా నేను ఒక్కదాన్నే నీ గురించి ఆలోచించాను, కానీ ఈ విషయంలో వాడు కూడా నీ గురించి ఆలోచించాడు. అనుకోకుండా ఆ తర్వాత రోజు ఏదేదో అయిపోయింది. అయింది చాలమ్మా. ఆంటీ వచ్చి ఏం నచ్చారు, అది నా దగ్గరే ఉండిపోయింది. కీర్తనకి ఇచ్చి పంపిద్దామని తీసుకొచ్చాను. ఏంటి పద్మ? ఎవరు? ఏంటి? ఎందుకు అలా నించుని చూస్తున్నావు? రండి, రామ్మా. వెళ్ళి లోపలికి తీసుకురా. నువ్వు వెళ్ళు. పద్మ రండి, రామా కూర్చోండి. రా కూర్చో. చిరు లేచిన వెంటనే నంబర్ తీసుకుని ఫోన్ చేద్దాం అనుకున్నాను. కాఫీ టీ ఏమైనా? పర్లేదు, థ్యాంక్ యూ. ఏమొద్దు. కాఫీ టీ అంటే 10 నిమిషాలు పడుతుంది కదా. ఈ లోపు మనం ఎక్కడ ఏదో అడుగుతామని భయపడుతున్నారు. మనేమి అడగమని చెప్పేసి అది. ఇంటికొచ్చినప్పుడు మీ చైన్ మా దగ్గరే ఉండిపోయింది, ఇచ్చెళ్దామని ఈ మధ్య. తొందర ఏముంది, తర్వాత అయినా ఇచ్చి ఉండొచ్చు కదా. తొందరని కాదు, ఎలాగూ వస్తున్నాం కదా అని. నేను వెళ్తాను. అది పద్మ ఆగు, వాళ్ళు వచ్చారుగా. ఎందుకు అది ఉండి
నేనుండబట్లేక ఏదో అంటాను, మళ్ళీ ఏదో అవుతుంది. నా వల్ల అయింది చాలదా? ఏదో బిడ్డవాడు కాబట్టి ఒక మాట కూడా అనలేదు. అదే వాడొచ్చి, పద్మమ్మ నేను నీ కడుపున పుట్టుంటే ఇలాగే చేసేదాని వాడిని ఒక్క మాట అనుండే నా ప్రాణం తట్టుకునేదా? అందరి మనసులో ఉన్నదే కదా అది. నేను బయటికన్నాను, అంత మాత్రానికి అన్నెన్ని మాటలా? ఆవిడ పేరేంటి? చుట్టూ ఇక్కడ దాకే సగంలో సగం ఉంటుందే. సరితలా మాట్లాడి ఉండకూడదు, తప్పే. నా బాధ సరిత అలా మాట్లాడిందని కాదు, అంత జరుగుతున్నా నువ్వేం మాట్లాడలేదు, అందుకే. ఏం మాట్లాడాలి పద్మ? నా ప్లేస్లో మీరున్నా నాలాగే సైలెంట్గా నించునేవాళ్ళు. మీలా కాదు నా గతం. మీలా ఒకరికి 10 మంది లేరు నా గతంలో. ఓ రోడ్డు దాటాలంటే ముందు చూపు మీద ఆధారపడతాం, తర్వాత వినికిడి మీద ఆధారపడతాం. అది లేదంటే సాయం చేయమని ఓ మాట మీద ఆధారపడతాం. ఎప్పుడైతే గౌరవించకపోయినా పర్లేదు, కనీసం ఆడదని గుర్తించటం కూడా తెలియని వాణ్ణి పెళ్లి చేసుకున్నానో చూపు పోయింది. నా బాధ ఇదని ఏడ్చినా మౌనంగా ఉన్న ఇంట్లో వాళ్ల వల్ల వినికిడిపోయింది. సాయం అడుగుదామంటే ఎక్కడ డబ్బు అడుగుతుందేమో అన్న బంధువులు ఒకవైపు, సాయం చేస్తాం మాకేంటి అన్న రాబందులు మరోవైపు. అయినా ఆగిపోకుండా ముందుకు నడిచానంటే ఒక్కో అడుగు ఎంత నరకం అయి ఉంటుంది. ఒకరిని నమ్మడం, దగ్గరవడం కాదని తెలిసి మనం బాధపడ్డం ఎందుకని నమ్మడమే మానేశాను. చాలా కాలం తర్వాత మీ చిరుని నమ్మాను, మీకు దగ్గరయ్యాను. మళ్ళీ అదే అంటే ఆ రోజు నేనేం మాట్లాడాలని ఎక్స్పెక్ట్ చేసావు పద్మ? వకులా, నువ్వు ఒక్కదానివైనా మేం 10 మంది అయినా పిల్లల విషయంలో మనం అందరూ ఒకటే. చిరు అనుకుంటే ఎంతసేపు మా అందరినీ కాదని ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవడం. ఆద్య అనుకుంటే ఎంతసేపు, కానీ మా అమ్మ 100% కరెక్ట్. తన తర్వాతే నాకు ఎవరైనా అని చిరుని మర్చిపో అంది. వాళ్ళకంటే ఎక్కువగా వాళ్ళు మనమే ముఖ్యం అనుకున్నారు. ఇలాంటి పిల్లలు దొరకడం మన అదృష్టం. వాళ్ళు కలిసి ఉంటే హ్యాపీగా ఉంటారని వాడిని పంపించామే తప్ప నేను బాధ పెట్టాలనో మోసం చేయాలనో కాదు. నేను మాత్రం ఆలోచించినా ఎక్కడ నేను బాధపడతానేమోనని. తన ఇష్టాన్ని పంచుకోకపోగా నేను అపార్థం చేసుకుంటే కోపాన్ని కూడా చూపించకుండా తనలో తనే ఏడ్చిందంటే ఎన్ని కష్టాలిచ్చినా దేవుడు నాకిలాంటి కూతుర్ని కూడా ఇచ్చాడని తెలుసుకోవాలనే కదా. అమ్మా, ఎందుకమ్మా ఇదంతా ఇప్పుడు? ఆపకాత్య, ఇలాగే కంటిన్యూ అయితే నేను నిన్నమ్మని పిలవాల్సి వస్తుంది. అందరూ ఒకవైపు, మనం మాత్రం ఒకవైపు ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అలాంటిది ప్రవళిక విషయంలో ఒక్కతే ఉన్న తన పక్కన చిరు వెళ్ళి నించున్నప్పుడే నాకు అనిపించింది తనందరిలా కాదని. తనంతటి తానొచ్చి మీ అమ్మాయి అంటే ఇష్టం అందుకే ఇదంతా అని చెప్పుంటే ఖచ్చితంగా క్షమించేదాన్ని కాదు. ఎప్పుడైతే తన వల్ల నాకు ఆద్యకి మధ్య ఇంత దూరం కూడా రాకూడదనుకుని తన ప్రేమనే పక్కన పెట్టేయాలని నిర్ణయం తీసుకున్నాడో అప్పుడే తనకంటే ఆడవాళ్ళని గొప్పగా ఎవరూ అర్థం చేసుకోలేరని అనిపించింది.
అంత అనిపించిందంటే మా చిరుకి మీ ఆద్యాన్ని ఇచ్చేవచ్చుగా. మీకంటే బాగా చూసుకుంటాం మీ ఆద్యని. చిరు ఆద్య జంట చూడముచ్చటగా ఉంటుంది. పెళ్లి చేసేద్దామండి. వాడు బాధపడితే మేము చూడలేం. ప్లీజ్ ఒప్పుకోండి. బాధ ఏంటండి బాధ? మన అందరం ఇక్కడ నించుని వాడి గురించి ఇంతగా ఆలోచించి ఇంతలా ఎమోషనల్ అయి మాట్లాడుకుంటుంటే వాడు లోపల ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. వాడికి ఏం బాధ? మళ్ళీ దీనికి వచ్చింది. ఏ బాధ లేదు, ప్రేమ లేదు. పదమ్మా వెళ్దాం. ఏంటమ్మా అందరం ఒకటయ్యాక ఈ ఆడాళ్ళని ఎవరండి నిద్రపోయింది? ఎవరండి నిద్రపోయింది? 4 నెలలు అయింది నిద్రపోయింది. ఏ ముహూర్తాన్ని చూశాను అప్పటి నుంచి నాకు నిద్రలేదు. కళ్ళేంటి ఎర్రగా ఉన్నాయంటే షాంపూ పడిందని అబద్ధం చెప్పుకుంటూ తిరుగుతున్నా. చిచి, ఇప్పుడు దాకా నా పెళ్లి కాకపోవడానికి కారణమైన మీరు అందరూ గొప్పోళ్ళు. అసలు పెళ్ళే వద్దని ఈవిడ గొప్పది. ఇదిగో తినుందే, ప్రేమించిన ఏమైపోయినా మా అమ్మే నా సర్వస్వం అనుకున్న తిను ఇంకా చాలా గొప్పది. మీరందరూ గొప్పోళ్ళు, నేను ఒక్కడే తెంగరోని. అరే చిన్నపిల్లోడు అమాయకుడు ఇలా అయిపోయాడని కనీసం కనికరం లేదా మీకు? మీ ఆడాలతో యుద్ధం చేసేంత శక్తి నాకు లేదు. మిమ్మల్ని అర్థం చేసుకునేంత జ్ఞానం ఏ దేవుడు ఏ మగాడికి ఇవ్వలేదు. ఒకటే అనగలను, ఆడాళ్ళు మీకు జోహార్లు. అతే त्वं जीव शरदा सतम् मांगल्यं तन्तु नानेन